ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదం తెలిపింది. దాదాపు 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. ఇంధన, పర్యాటక, IT, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశం చర్చించింది. తాజా పెట్టుబడులతో ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు. వాటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతి డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ జరగాలని అధికారులకు సూచించారు. పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం చేసే వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. పర్యాటక రంగంలో హోటళ్లు, గదుల కొరత ఉందని ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున హోటల్ రూములు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు. 50,000 గదులు అందుబాటులోకి తేవాలనేదే తమ లక్ష్యమన్నారు. రాయలసీమలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్ల రూపాయలతో నెలకొల్పే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రెన్యూ సంస్థ 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1,800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2,000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఢిల్లీ ఏపీ భవన్ వెనుక వైపు ఉన్న బాలాజీ మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 19 వరకు బాలాజీ మందిర్ కూల్చివేతకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ భవన్ అధికారులను ఆదేశించింది. ఏపీ భవన్ స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మించారని, ఆక్రమణలు తొలగించాలని రెసిడెంట్ కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది అక్కడ కూల్చివేతలు చేపట్టారు. ఆలయ ప్రహరీ తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ఆలయ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఏపీ భవన్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై నిన్ననే సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆక్రమణల కూల్చివేతలు ఆపాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రూరల్ మండల పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వాగు ఉధృతి పెరిగి ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. కక్కలపల్లి, రాఫ్తాడు మండలాల్లో కాలనీలను వర్షం ముంచెత్తింది. ప్రజాశక్తి నగర్, సిపిఐ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇళ్ల నుంచి బయటకు రాలేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంచెగచ్చబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సెక్రటరీలు జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కంచెగచ్చబౌలి భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కంచెగచ్చబౌలి భూములు చదును చేసేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. ఎక్కువ రోజులు సెలవులు రావడానికి ముందు ఎందుకు చర్యలు మొదలుపెట్టారని మరోసారి ప్రశ్నించారు. ఈ భూములకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ఈ విచారణలో కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ వేయడానికి గడువు కావాలన్న తెలంగాణ సర్కార్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై పెట్టిన కేసుల అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించగా ప్రస్తుత పిటిషన్తో కలిపి విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది. అందుకు మరో పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
కంచెగచ్చబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తన తప్పు అంగీకరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూముల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన హెచ్చరికలు ఎదుర్కోవలసి వచ్చిందని విమర్శించారు. అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు బాధ్యుడు సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పిన కేటీఆర్ కంచెగచ్చబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన హెచ్సీయూ అడవులను తిరిగి పునరుద్ధరించాలని, లేకుంటే చట్టపరమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సెలవుల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనే అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్పై శాసనసభ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలకు చేరాయని సంజయ్ తన లేఖలో వివరించారు. ఈ కారణంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు పేర్కొన్నారు. అధ్యాపకులు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయన్న కేంద్ర మంత్రి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనందున కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదన్నారు. ఇది వివాదాలకు దారితీస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్, కాలేజీల మనుగడను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. సరిహద్దులో దాయాది జరిపిన దాడుల్లో అమరులైన సైనికులకు శ్రీనగర్లో ఆయన నివాళులర్పించారు. సైనిక దళాలతో ముచ్చటించిన ఆయన ఆపరేషన్ సింధూర్ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులతో కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామీబాగ్ కంటోన్మెంట్ వద్ద జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి భారత్ తుక్కు చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసి ప్రశంసించిందన్నారు. ఇకపై ఉగ్రదాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రాజ్నాథ్, పాక్లో అణ్వాయుధాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిపై అంతర్జాతీయ సంస్థలు నిఘా అవసరమని సూచించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని నిలదీసింది. కర్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై FIR నమోదు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా తక్షణమే విచారణ చేపట్టాలని మంత్రి తరపు న్యాయవాది CJI జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ తరహా ప్రకటనలు చేయడం ఏంటని నిలదీశారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఇదే కేసులో మంత్రి విజయ్ షాపై పోలీసులు నమోదు చేసిన FIR పై మధ్యప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. FIR సమగ్రంగా లేదన్న కోర్టు దానిని ఎవరైనా సవాలు చేస్తే కొట్టేసే అవకాశం ఉందని పేర్కొంది. మంత్రి ఎదుర్కోనున్న అభియోగాలకు సంబంధించి FIRలో పూర్తి వివరాలు చేర్చాలని తేల్చి చెప్పింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందనే భరోసా కల్పించాలని సూచించింది. పహల్గాం ఘటన తరువాత ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన సైన్యం ఈ దిశలో ముందుకు సాగుతోంది. ఈ మేరకు పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై గాలింపు చేపట్టిన సైన్యం 3 ముష్కర్లను చంపేసింది. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం రాగానే గాలింపు చేపట్టిన బలగాలకు నాదిర్ గ్రామంలో తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ 3 జైషే మహమ్మద్ ముఠాకు చెందినవారన్న సైన్యం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి కాగా షోపియాన్ ప్రాంతంలోని జిన్ పాథర్ కెల్లర్లో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ 3 లష్కర్-e-తోయిబాకు చెందినవారని గుర్తించారు.
ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. త్రివిధ దళాల పోరాట పటిమను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సైనికుల సేవలను గుర్తు చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లో షేర్-ఈ కశ్మీర్ పార్క్ నుంచి లాల్ చౌక్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే సహా పలువురు నేతలు ర్యాలీలో పాల్గొని త్రివిధ దళాల సేవల్ని గుర్తు చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. గుజరాత్ రాజ్కోట్లో జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో బీజేపీ నేతలు, మాజీ సైనికులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సేవల్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కేరళ తిరువనంతపురంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్ను అనుసంధానించే కట్రా కాజీగుండ్ రైల్వే సెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ఉన్న కట్రా కాజీగుండ్ సెక్షన్లో ప్రత్యేక ట్రయల్ రన్ విజయవంతమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సైనిక బలగాలను తీసుకెళ్లిన రైల్ రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావడం వ్యూహాత్మకంగా కీలకం కానుంది. కశ్మీర్కు సైన్యాన్ని, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. చినాబ్ రైల్వే వంతెన కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానిస్తుందన్నారు. గతంలో కట్రా శ్రీనగర్ మధ్య ప్రత్యేక వందే భారత్తో ట్రయల్ రన్ ప్రయాణికులు లేకుండా నిర్వహించగా ఇప్పుడు సైనిక సిబ్బందితో నిర్వహించారు. రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్రపతి స్పందించారు. ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి 14 ప్రశ్నలు సంధించారు. ఆర్టికల్ 200 కింద బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయనకి ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటని రాష్ట్రపతి అడిగారు. ఆయా బిల్లుల గవర్నర్కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉంటారా అని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. మొత్తం 14 ప్రశ్నలు అడిగిన రాష్ట్రపతి వాటిపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను తెలియచేయాలని కోరారు. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ గవాయ్ త్వరలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.